నాందేడ్ అకోలా 161వ జాతీయ రహదారి పక్కన ఉన్న గ్రామాలే ఈ దొంగల టార్గెట్. ఈ గ్రామాలనే చోరీకి అనువుగా భావించి వరుస చోరీలతో ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. మరోపక్క పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలతో హడలెత్తిస్తున్నారు. ప్రధానంగా ఈ హైవేపై పోలీసుల తనిఖీలు, నిఘా లేకపోవడమే దొంగలకు అనువుగా మారింది. సంగారెడ్డి జిల్లా జోగుపేట పోలీస్ సర్కిల్ పరిధిలో దొంగలు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. వరుస చోరీలతో దొంగలు బీభత్సం సృష్టిస్తున్నారు. తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేసుకుంటున్నారు. అర్ధరాత్రి వీరి దొంగతనాలకు అనువైన సమయంగా భావించి చోరీలకు పాల్పడుతున్నారు. మొన్నటికి మొన్న అందోల్ మండలం ఎర్రారం గ్రామంలోని చోరీ ఘటన మరొక మునిపే తాజాగా నిన్న అర్ధరాత్రి చోటాకూర్ గ్రామంలో దొంగలు రెచ్చిపోయారు. గుట్టు చప్పుడు కాకుండా 4 ఇళ్లను కొల్లగొట్టి గుల్ల చేశారు. దొరికిన కాడికి దోచుకెళ్లారు. ఇలా వరుస చోరీల ఘటనలు ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. వరుస చోరీలతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. చౌటాకూర్ గ్రామంలో అర్ధరాత్రి ఇళ్ల తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడ్డట్టు గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోజంతా కష్టపడి దాచుకున్న డబ్బును దొంగలు దోచుకుపోవడంతో బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. గ్రామంలోని 4 ఇళ్లలో మొత్తం 10 లక్షల విలువైన బంగారం, నగదును దోచుకెళ్లారు. శంకరయ్య ఇంట్లో 1,80,000 నగదు, 2 తులాల బంగారం, యశోద ఇంట్లో 2 లక్షల నగదు, 2.5 తులాల బంగారం, రాధయ్య ఇంట్లో 2,30,000 నగదు, 3 తులాల బంగారంతో దొంగలు ఉడాయించారు. నెల వ్యవధిలోనే 2 సార్లు ఒకే తరహా చోరీ ఘటనలు ప్రజల్లో కలవరాన్ని రేకెత్తిస్తుంది. ఎర్రారం చోరీ ఘటనలో క్లూస్ టీం తనిఖీలు చేసినా ఇప్పటికీ దొంగల ఆచూకీ కనిపెట్టడంలో పోలీసులు వైఫల్యం చెందారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఇక చోటాకూర్ చోరీ ఘటనలో క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తున్నారు. ఈ కేసులో ఎలాంటి పురోగతిని సాధించి బాధితుల సొత్తును ఏ మేరకు పోలీసులు రికవరీ చేసి న్యాయం చేస్తారో వేచి చూడాలి. ప్రధానంగా పోలీసుల నిఘా వైఫల్యం వల్లే వరుస చోరీలు జరుగుతున్నాయి ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పెట్రోల్ వాహనాలను పెంచి దొంగల బారి నుంచి ఉపశమనం కల్పించేలా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.